గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ నాకు ఇడ్లీలు తినబుద్ధి అవ్వట్లేదు. వీటిని వెరైటీగా చేద్దామని అనుకుంటున్నాను. నేను ఎలా చేస్తానో చూడండి. 8 ఇడ్లీలు మిగిలిన 8 ఇడ్లీలు తీసి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ, 3 రెమ్మలు కరివేపాకు తీసుకున్నాను. నేను ఏ విధంగా చేస్తానో చూడండి. ఈ ఇడ్లీలు అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. నేను ఇది ఎలా చేస్తున్నానో, ఏం చేస్తున్నానో, నా స్టైల్లో ఎట్లా చేస్తున్నా చూడండి. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా చేస్తున్నానో మీకు అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. ఉల్లిపాయ కూడా ఇట్లా చిన్నగా తరుక్కున్నాను. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి ఎట్లా చేస్తున్నా చూపిస్తాను. పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాండి. కొంచెం ఈ గిన్నె హీట్ అయిన తర్వాత ఆ ముక్కలకు సరిపోయిన ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే అది ఎంత మంచిగా ఉడికితే ఆయిల్ అంత మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఆయిల్ ఎంత వేసుకున్నానో సరిపోతుంది. చూడండి నెక్స్ట్ ఏం చేస్తాను. నూనె వేడెక్కిందంటే ఇప్పుడు ఆవాలు కొన్ని వేసుకోవాలి. అవి చిటపట అన్న తర్వాత జీలకర్ర వేసుకుందాము. కొందరు శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చండి ఇందులో, కానీ మాకంత ఇష్టం ఉండదు కాబట్టి మేము వేసుకోవట్లేదు. ఇప్పుడు ఆవాలు చిటపట అంటున్నాయి కదా, ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము. కరివేపాకు వేస్తే డైరెక్ట్గా వేసేస్తే చిటపట అని పైకి వచ్చేసి మన మీద పడుతుంది కాబట్టి నేను క్యాప్ మీద పెట్టి క్యాప్తో వేసేసి అది ఉల్టా పెట్టేస్తాను. ఇలా పెట్టేసుకుంటే మనకు ఆయిల్ అనేది తక్కువ పడుతుంది, ఆయిల్ అనేది మన పైకి రాకుండా ఉంటుంది. కరివేపాకు ఇట్లా వచ్చింది కదండి, ఇట్లా వేగింది కదా. వేగిన తర్వాత ఇప్పుడు మనం తరిపెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి. ఈ ఉల్లిపాయలు తొందరగా మెత్తబడాలంటే ఉడకడానికి కొంచెం ఉప్పు వేస్తామండి. ఉప్పు వేస్తే ఉల్లిపాయలు మెత్తబడతాయి, తొందర ఉడుకుతుంది కూడా అండి. ఉల్లిపాయలు అనేది ఇంకా కొంచెం వేగాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక అప్పుడు ఏమేమి వేయాలో చూపిస్తాను. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కొంచెం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు పచ్చివాసన వేసిన వరకు వేయించిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లిపాయ కూడా పచ్చివాసన అయ్యేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లిపాయ పచ్చివాసన అయ్యేంత వరకు వేయించాను. ఇప్పుడు మిరపపొడి, ఉప్పు అంటే ముక్కలకు సరిపోను మిరపపొడి, ఉప్పు వేసుకొని మన టేస్ట్ తగ్గట్టు వేసుకొని నూనెలో ఉడికిస్తే టేస్ట్ బాగుంటుంది. నేను ఈ ముక్కలకు 1.5 స్పూన్ వేస్తున్నాను. మేము కొంచెం కారం ఎక్కువ తింటాము. ఉప్పు ఫస్ట్ కొంచెం వేసినాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ వేస్తున్నాను. సరిపోలేదంటే మళ్ళీ కొంచెం చూసి వేసుకోవచ్చు మనము. నూనెలో మంచిగా ఉడకాలండి. ఉప్పు కారం అనేది ఉడికిన తర్వాతనే టేస్ట్ బాగుంటుంది. చూడడానికి కలర్ ఎంత బాగుంది చూడండి. ఇట్లా ఉడకాలి. ఒక 1 మినిట్ ఉడికితే చాలు. ఇది ఉడికినాయండి. ఇప్పుడు ఇడ్లీ ముక్కలు వేసేద్దాం. ఇందులో ఇడ్లీ ముక్కలు వేసి మంచిగా కలుపుకున్నాను. కింది మీదకి మంచిగా కలుపుకున్నాను. అంటే కారం అన్నీ వేసినాం కదా, అన్ని ముక్కలకు మంచిగా పట్టేదాకా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా ముక్కలకు పట్టేంత కలుపుకున్నాం కదా. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి వేసుకున్నాము. ధనియాల పొడి నేను ఎంత వేసుకుంటున్నాను, జీలకర్ర మెంతుల పొడి కూడా సేమ్ వేస్తున్నాను. ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి వేసినా కూడా మంచిగా కలుపుకోవాలి. కింది మీదకి మంచిగా కలుపుకుంటే మొత్తం మంచిగా ముక్కలకు పడుతుందండి. అయిపోయినట్టే అండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కలర్ బాగుందని, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇది ఈ పిల్లలు ఇష్టపడరు కదా ఇడ్లీ, అప్పుడప్పుడు ఇష్టపడినప్పుడు ఇలా చేసి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బాగుంటుందండి. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే షేర్ చేయండి. మీ షేర్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అనేది నాకు మోటివేషన్ లాగా ఉంటుందండి. అందుకే చెప్తున్నాను. ఇది ఒక్కసారి ఈ స్టైల్లో ఎట్లా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పుడు తెలియజేయండి మీరు కామెంట్ రూపంలో బాగుంది లేదు అనేది. ఇట్లా వేడివేడిగా సర్వ్ చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీ ఇంట్లో ప్రయత్నం చేయండి.